నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో గ్రామస్తులు రైతులు కలిసి గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు. గంగా జలాలతో గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహాయక సంఘం చైర్మన్ మిద్దే నరేంద్ర, గ్రామ పెద్దలు మాదస్తు సుదర్శనులు పాల్గొన్నారు. సకాలంలో వర్షాలు లేనందున గంగా జలాలతో గ్రామంలో ఉన్న గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. గంగమ్మ తల్లి గ్రామ దేవతల సహకారంతో సమృద్ధిగా వర్షాలు పడి పంటలు బాగా పండాలని మొక్కులు చెల్లించుకున్నట్లు వివరించారు. 5 రోజుల పాటు గ్రామ దేవతలకు గ్రామంలో ఉన్న హనుమాన్ ఆలయంతో పాటు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాల్లో జలాభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు పాల్గొన్నారు. గ్రామంలో వర్షాలు పడడం లేదు కాబట్టి రైతుల యొక్క పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి. అట్లాగే చెరువులలో నీరు లేదు, చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీని విషయంలో గ్రామ ప్రజలందరూ, గ్రామ పెద్దలు, అట్లాగే యువకులు అందరు కలిసి మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు నుంచి శుక్రవారం వరకు 5 రోజులు గంగా జలం తీసుకొచ్చేసి గ్రామంలో ఉన్నటువంటి 52 గ్రామ దేవతలకు ఈ గంగా జలాలతో పూజలు చేయాలని చెప్పేసి, జలాభిషేకం చేయాలని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ఈ నిర్ణయంలో భాగంగా ఈరోజు మొదటి రోజు చాలా బ్రహ్మాండంగా గ్రామ ప్రజలందరూ, రైతులు, యువకులు, అట్లాగే మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా బ్రహ్మాండంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేమందరం కూడా స్వచ్ఛందంగా పాల్గొని గ్రామాన్ని సుభిక్షంగా ఉంచాలని, పంటలు పండాలని చెప్పేసి రైతుల ముఖాల్లో ఆనందం ఉండాలని ఒక సంతోషమైనటువంటి వాతావరణంలో ఈరోజు ఈ పండుగ వాతావరణం చేసుకోవడం జరిగింది. ఈరోజు జానకంపేట గ్రామంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరూ కలిసి వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వర్షాలు సరిగా పడకపోవడం వల్ల నాట్లన్నీ లేక చెరువులన్నీ వెలువెళ్ళబోతూ ఉన్నాయి. ఆ వర్ణదేవుడు ఖండించకపోవడం వల్ల దాన్ని గంగా భావించి ఆ గంగ యొక్క నీరుని తీసుకొచ్చి గ్రామంలో ఉన్నటువంటి 52 గ్రామ దేవతలకు గంగాజలంతో జలాభిషేకం చేసి పూజలు చేసి నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రతి రైతుల యొక్క ఆనందం కొరకు వర్షాలు పడడం వల్ల, సుభిక్ష కావడం వల్ల దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని దేవతలని సంతృప్తి చేయాలనే ఉద్దేశంతో గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, గ్రామంలో ఉన్న ప్రతి యువకులు కాడికెళ్ళే అందరూ పాల్గొని నిర్ణయం తీసుకొని మేము ఈ కార్యక్రమాన్ని